ఇది ఎక్స్క్లూసివ్. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీలో సీక్వెల్స్ జోరు కనిపిస్తోంది. స్టార్ హీరో సినిమా అంటే చేసినా చేయకపోయినా ఆ కథకి కొనసాగింపుండేలా ఒక లీడ్ వదిలిపెడుతున్నారు మేకర్స్. గతంలో చేసిన సినిమాలకి కూడా ఇప్పుడు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ పార్టీ టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ పార్టీ తర్వాత ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్ మొదలైంది. పొంగల్ బరిలో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఫొటోస్ వైరల్ కావడంతో మరోసారి చిన్నోడు పెద్దోడు కలిసి నటిస్తారా అన్న చర్చ మొదలైంది. మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన ఫ్యామిలీ డ్రామా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 2013లో సంక్రాంతి కానుకగానే రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఓ రకంగా ఈ జనరేషన్ లో వచ్చిన తొలి పర్ఫెక్ట్ మల్టీ స్టారర్ మూవీ ఇదే అన్న పేరొచ్చింది. ఈ సినిమాతో వెంకటేష్, మహేష్ మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయింది. మహేష్ మూవీ రిలీజ్ అయినప్పుడు వెంకీ సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ ట్వీట్లు చేయడం, విష్ చేయడం కామన్. కానీ ఈ సంక్రాంతి సక్సెస్ ను మాత్రం కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు చిన్నోడు పెద్దోడు. ఈ ఫొటోస్ వైరల్ కావడం మళ్లీ ఈ కాంబోను తెర మీద చూడాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికిప్పుడు ఈ కాంబో తెర మీదకొచ్చే అవకాశం అయితే లేదు. రాజమౌళి మూవీకి కమిట్ అయిన మహేష్ మరో 3 ఏళ్ల పాటు ఆ సినిమాతోనే బిజీగా ఉంటారు. ఆ తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తారు. సో అభిమానులు చిన్నోడు పెద్దోడిని మళ్లీ తెర మీద చూడడం అన్నది ఇప్పట్లో అయితే సాధ్యపడదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. నితిన్ సినిమా రిలీజ్ అయితే ఆ థియేటర్స్ దగ్గర పవన్ అభిమానుల సందడి కూడా గట్టిగా కనిపిస్తుంది కదా. తాను పవన్ వీరాభిమానిని అని ఎన్నో వేదికల మీద చెప్పారు నితిన్. అందుకే పవన్ ఫ్యాన్స్ నితిన్ ని అంత ఓన్ చేసుకున్నారు. కానీ అప్కమింగ్ సినిమా విషయంలో పవర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చారు నితిన్. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. గతంలో భీష్మ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో రాబిన్ హుడ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. డిసెంబర్లోనే రిలీజ్ కావలసిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతుందంటూ కొత్త డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. నితిన్ సినిమా రిలీజ్ మీద ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టి చర్చ జరుగుతోంది. పవన్ హీరోగా తెరకెక్కుతోన్న తొలి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజ్ కానుందని చాలా రోజుల క్రితమే ప్రకటించింది చిత్ర యూనిట్. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసింది. పవన్ ఆల్రెడీ లాక్ చేసిన అదే డేట్ కు ఆయన అభిమాని నితిన్ సినిమా రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. పవన్ సినిమా బరిలో ఉందంటే మామూలుగానే మరే హీరో ఆ డేట్కొచ్చే ప్రయత్నం చేయరు. అలాంటిది నితిన్ అదే డేట్ లాక్ చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ విషయంలో నితిన్ వైపు నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఒకవైపేమో ప్రయోగాలు చేస్తున్నాయి, మరొక వైపు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మన హీరోలు. ఒక సినిమాతో రిస్క్ చేసినా ఆ వెంటనే ఒక హిట్ కాంబోని లైన్ లో పెట్టేస్తున్నారు. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే సినిమా మీద ఒక బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకీ ఎవరా స్టార్స్? సంక్రాంతి బరిలో డాకు మహారాజుగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య ఆల్రెడీ నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించేశారు. తన కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2ను స్టార్ట్ చేశారు. అనౌన్స్మెంట్ టీజర్ తోనే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. RRR తర్వాత శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేసిన చెర్రీ ఇప్పుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నారు. తనకు రంగస్థలం లాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీకి ఓకే చెప్పారు. పుష్ప 2తో నేషనల్ మార్కెట్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ మరోసారి హిట్ కాంబోకే ఓటేశారు. అలవైకుంఠపురంలో సినిమాతో తనకు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు బన్నీ. ఇలా సక్సెస్ తో సంబంధం లేకుండా మన హీరోలంతా హిట్ కాంబినేషన్స్ మళ్లీ రిపీట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2025లో కుర్ర హీరోలు కొత్త మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారు. ఆల్రెడీ ఓన్ గ్రౌండ్ లో ప్రూవ్ చేసుకున్న హీరోలు ఈ ఏడాదిలో నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన హీరోలతో పాటు కొత్తగా ఆ సెగ్మెంట్ లోకి అడుగు పెడుతున్న హీరోలు కూడా బిగ్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. టాలీవుడ్ లో మంచి సక్సెస్లు చూసిన నాగచైతన్య ఇప్పుడు పాన్ ఇండియా మీద దృష్టి పెట్టారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాను నేషనల్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసిన చైతు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో అన్ని లాంగ్వేజెస్ లో మంచి సక్సెస్ వస్తుందని నమ్మకంతో ఉంది తండేల్ టీం. మలయాళ నటుడు టొవినో థామస్ కూడా పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఏఆర్ఎం సినిమాతో నేషనల్ మార్కెట్లో తన మార్క్ చూపించిన ఈ యంగ్ హీరో త్వరలో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు.
అదే సమయంలో తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఆ ఇమేజ్ కూడా తన మార్కెట్కు హెల్ప్ అవుతుందన్న ఆశతో ఉన్నారు టొవినో. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ కూడా నేషనల్ మార్కెట్ మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. అమరంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న శివకార్తికేయన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ నేషనల్ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్లో రజనీ, కమల్ తప్ప మిగతా హీరోలు పాన్ ఇండియా మార్కెట్ మీద సీరియస్గా ఫోకస్ చేయకపోవడంతో ఆ గ్యాప్ను ఫిల్ చేస్తున్నారు. ఇలా యంగ్ జనరేషన్ నేషనల్ మార్కెట్ మీద కాన్సంట్రేట్ చేస్తుండటంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ప్రెజెంట్ ఇండియన్ సినిమాకి కేర్ ఆఫ్ గా మారిపోయింది టాలీవుడ్. మన హీరోలు, మన దర్శకులు, మన హీరోయిన్లే నార్త్ లో సత్తా చాటుతున్నారు. అందుకే నార్త్ బ్యూటీస్ కూడా తెలుగు సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ సౌత్ టాలెంట్ నార్త్ లో చూపించినంత ఇంపాక్ట్ నార్త్ బ్యూటీస్ సౌత్ లో చూపించలేకపోతున్నారు. బాలీవుడ్ లో నెంబర్ 1 ప్లేస్ కు పోటీ పడుతున్న దీపిక, అలియా భట్ లాంటి బ్యూటీస్ సౌత్ తో మింగిల్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ సౌత్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా స్క్రీన్ టైం దక్కకపోవడంతో అప్కమింగ్ సినిమాలతో అయినా సౌత్ ఇండస్ట్రీలో జెండా పాతాలని కష్టపడుతున్నారు. వీళ్లతో పాటు దేవరతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కూడా సౌత్ లో స్పీడ్ పెంచేందుకు ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ సినిమాలతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యారు. అక్కడ గ్లామర్ రోల్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్న ఈ బ్యూటీ సౌత్ లో మాత్రం అవకాశాలు సాధించలేకపోతున్నారు. ఆదిపురుష్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారని భావించినా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కృతి సౌత్ ఆశలు గల్లంతయ్యాయి. సాహో సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్, మహేష్, చరణ్ లాంటి టాప్ స్టార్స్ కు జోడీగా నటించిన కియారా అద్వానీ కూడా సౌత్ మార్కెట్లో ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. అయినా పట్టు వదలకుండా దక్షిణాది సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. మరి ఫ్యూచర్లో అయినా వీళ్ల ఆశలు నెరవేరుతాయేమో చూడాలి. మామూలుగానే వెండితెర మీద హీరోయిన్ల కెరియర్ స్పాన్ చాలా తక్కువ. అలాంటిది కెరియర్ మంచి ఫామ్లో ఉన్న టైంలో బ్రేక్ వస్తే ఎలా ఉంటుంది? ఇక అంతే సంగతులు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో పాటు డిస్కషన్లో ఉన్న సినిమాలు చేజారిపోతాయి. ఈ మధ్య కాలంలో అలా ఇబ్బంది పడుతున్న హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తున్నారు. పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంటున్న టైంలో కాలికి గాయం కావడంతో బ్రేక్ తీసుకున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ గ్యాప్ ఆమె కెరియర్ ను కష్టాల్లో పడేసింది. భారీ ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే సినిమాలు చేయలేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఆ ఎఫెక్ట్ పూజా కెరీర్ మీద గట్టిగానే పడింది. సమాంత విషయంలో ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. స్టార్ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న టైంలో మయోసైటిస్ కారణంగా బ్రేక్ తీసుకున్నారు శామ్. అదే సమయంలో పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు రావడంతో కెరీర్ గాడి తప్పింది. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ నటిస్తున్నా వెండితెర మీద మాత్రం జోరు కనిపించట్లేదు. యంగ్ బ్యూటీ నభా నటేష్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బిగ్ హిట్ తర్వాత బిజీ అవుతారనుకున్న టైంలో యాక్సిడెంట్ కారణంగా వెండితెరకు దూరమయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన కెరీర్ లో మునుపటి జోష్ కనిపించడం లేదు. తాజాగా రష్మిక కూడా గాయపడడంతో టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ సౌత్, నార్త్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు శ్రీవల్లి. ఈ టైంలో కాలికి గాయం కావడంతో బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ నేషనల్ క్రష్ కెరీర్ మీద ప్రభావం చూపిస్తుందేమో అన్న టెన్షన్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.